నిన్న మొన్న ఒక పాకిస్తాన్‌లో పాకిస్తాన్ నావల్ అకాడమీ కరాచీలో సమావేశం జరిగింది. దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మార్షల్ అంటారు. మార్షల్ అసీం మునీర్ హ్మ్. మళ్ళీ ఇండియా మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. తీవ్ర హెచ్చరికలు, బెదిరింపులు కూడా చేశారు. హ్మ్. ఇండియాని ఒక రకంగా థ్రెటన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో, అతను ఏం మాట్లాడాడు అంటే ఇండియా రీజనల్ టెన్షన్ అంటే ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఇండియా పాల్పడుతుంది. ఇండియా మా మీద దాడి చేసింది. మేము బీ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాము. హ్మ్. ఆహ్, దాన్నేమంటారు రిస్ట్రెయింట్ అండ్ మెచ్యూరిటీ. ఇండియా మమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోకుండా తగిన పద్ధతిలోనే ఇండియాకి సమాధానం ఇచ్చాము. మళ్ళీ కూడా ఇండియా ఇలా చేస్తే మళ్ళీ కూడా మేము తగిన సమాధానం ఇస్తాము. రెసల్యూట్‌లీ అన్నాడు. రెసల్యూట్‌లు అంటే చాలా క్లియర్‌గా ఇస్తాము. అట్లాగే అన్‌ప్రొవోక్డ్ ఇండియా అగ్రెషన్‌కి వ్యతిరేకంగా మేము గట్టిగా ఉన్నాము. అన్‌ప్రొవోక్డ్ అంటే హ్మ్. మేము ప్రొవోక్ చేయలేదు ఇండియాని. ఇండియానే మా మీద దాడి చేసింది హ్మ్. అని చెప్పాడు. రెండవది కాశ్మీర్‌ని ఇండియా ఆక్యుపై చేసుకునింది. ఇండియా ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్‌ని విముక్తి చేయడం కోసం అక్కడ మన సోదరులు పోరాడుతున్నారు. వీళ్ళ సోదరులు ఎవరంటే టెర్రరిస్టులు అన్నమాట. హ్మ్. పాకిస్తాన్ టెర్రరిస్టులు అక్కడ పోరాడుతున్నాడని ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళు దేశభక్తులుగా వాళ్ళు వీరులుగా చెప్పుకుంటున్నాడు. వాళ్ళకి మన పొలిటికల్‌గా, డిప్లొమాటిక్‌గా, మోరల్‌గా అన్నీ సపోర్ట్ చేస్తాము అని చెప్తున్నాడు. సో, ఇది ఇంత ధైర్యంగా ఎందుకు అసీం మునీర్ మళ్ళీ మాట్లాడుతున్నాడు? నిజానికి మనం ఇండియా దెబ్బకి పాకిస్తానే తోక ముడిచిందని ఇండియాలో అందరూ చెప్తారు. పాకిస్తాన్‌లో కూడా ఒప్పుకుంటున్నారు. చాలామంది పార్లమెంట్‌లో కూడా మొన్న మాట్లాడిన వాళ్ళలో చాలామంది ఇండియా వల్ల మాకు నష్టం జరిగింది. వాళ్ళ 11 ఎయిర్ బేస్‌ల మీద మనం అటాక్ చేశాము. తర్వాత వాళ్ళ ఫ్లైట్‌లని కొన్ని కూల్చాము. మన ఫ్లైట్‌లు కూడా 1, 2 నష్టాలు జరిగినట్టుగా మనోళ్ళు కూడా ఒప్పుకున్నారు. హ్మ్. యుద్ధం అంటే 2 వైపులా జరుగుతాయి. ఒకవైపే జరగదని కాదు. ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. మన ఇరాన్, ఇజ్రాయెల్‌లో కూడా ఇరాన్‌లో ఎక్కువ జరిగి ఉండొచ్చు నష్టం గానీ, ఇజ్రాయెల్‌లో కూడా బాగా జరిగింది. హ్మ్. ఎందుకంటే ఇవాళ అన్ని దేశాలకి వెపన్స్ అనేవి ఉన్నాయి పెద్ద ఎత్తున. తక్కువ ఎక్కువలు ఉండొచ్చు. అంతేగాని పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబ్ ఉంది. మన దగ్గర 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే 172 మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 170 అంటున్నారు. కొంతమంది ఇంకా ఎక్కువ ఉంటాయంటున్నారు. ఎందుకంటే కరెక్ట్‌గా ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయో లెక్క చెప్పకపోవచ్చు. హ్మ్. చెప్పేదొకటి సీక్రెట్‌గా కూడా హ్మ్. కొన్నుంటాయి. అట్లాగే వాళ్ళకి చైనా సహాయం ఉంది. తర్వాత టర్కీ హెల్ప్ ఉంది. అజర్బైజాన్ ఓపెన్‌గానే సపోర్ట్ చేస్తుంది. హ్మ్. ట్రంపు హెల్ప్ చేస్తున్నాడు. సో, ఈ నేపథ్యంలో ఒక చర్చ మొదలైంది. ఎందుకు ఇంత ధైర్యంగా అసీం మునీర్ మళ్ళీ ప్రకటించాడు? అంతకుముందు కూడా మనం చూస్తే ఏప్రిల్ 16న అసీం మునీర్ ఎలాగ మాట్లాడాడు? ఆహ్, త మన జోగులర్ వెయిన్ అన్నాడు కాశ్మీర్‌ని. జోగులర్ వెయిన్ అంటే ఒక జీవనాడి అనుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇది. సో, హ్మ్. కాశ్మీర్ మాదన్నట్టుగా ఆయన మాట్లాడారు. అట్లాగే ఆహ్, ముస్లిములకి, హిందువులకి అసలు ఎప్పుడు కూడా కలవరు వాళ్ళు. క్లియర్‌గా వాళ్ళ మధ్య కలయిక అనేది జరగదు. ఇద్దరు సెపరేటు అనేది థియరీ కూడా 2 నేషన్ థియరీ అంటారు. 2 నేషన్ థియరీ కూడా ఆయన మాట్లాడాడు. హ్మ్. సో, ఆయన మాట్లాడిన ఒక వారం రోజులు 6 రోజులకి ఏప్రిల్ 22న పహల్గామ్‌లో అటాక్ జరిగి 26 మంది సివిలియన్స్‌ని వాళ్ళు చంపేశారు. హ్మ్. ఒక ముస్లిం ఉన్నారు. మిగతా 25 మంది హిందూసే. హ్మ్. అందులో 24 మంది ఇండియా, ఒక నేపాలీ. సో, అంటే క్లియర్‌గా నాన్ ముస్లింలని అంటే హిందువుల్ని ఏరి ఏరి చంపారనమాట. హ్మ్. కావాలనే హిందూ, ముస్లిం గొడవ పెట్టాలన్న ప్లాన్ కూడా కనబడుతుంది. సో, దానికి వ్యతిరేకంగా మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. దానికి వ్యతిరేకంగా వాళ్ళు అటాక్ చేశారు. ఇవి జరిగాయి. ఇప్పుడు సైలెంట్‌గా లేకుండా మళ్ళీ ఎందుకు మనల్ని రెచ్చగొడుతున్నాడు హ్మ్. అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీని వెనక ట్రంప్ ఉన్నాడని, ట్రంపు అతనితో జూన్ 18న లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా వింతల్లోకి వింత. ఎందుకంటే హ్మ్. ఇప్పటివరకు పాకిస్తాన్ ఏర్పడి 77 ఏళ్ళు అవుతుంటే ఇప్పటివరకు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్‌ని ఒక అమెరికా ప్రెసిడెంటు విందుకు పిలవడం అనేది ఎప్పుడూ లేదు చరిత్రలో. ఫస్ట్ టైం. హ్మ్. మామూలుగా అయితే ప్రెసిడెంట్‌లని, ప్రధానమంత్రుల్ని పిలుస్తారు. హ్మ్. అంటే సివిలియన్ అడ్మినిస్ట్రేటర్‌లని పిలుస్తారు తప్ప, మిలిటరీ చీఫ్‌లని పిలిచి ప అమెరికా ప్రెసిడెంట్లు లంచ్ మీటింగులకి పిలవరు. ఫస్ట్ టైం పిలిచాడు. అంటే దీని వెనక ఏమన్నా పాకిస్తాన్‌లో మిలిటరీ పరిపాలన డైరెక్ట్‌గా తీసుకొచ్చే ఉద్దేశం ట్రంప్‌కుందా అన్న ఒక వెర్షన్ బయటకొచ్చిందిప్పుడు. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇండియాలో ఈ చర్చ నడుస్తుంది. అంటే పాకిస్తాన్‌లో సైనిక తిరుగుబాట్లనేవి కొత్త కాదు.
మనకి 1947లో వాళ్ళకి స్వాతంత్రం వస్తే మనలాగా వాళ్ళకి కూడా వచ్చింది. 2 కంట్రీలు ఏర్పడ్డాయి కదా! హ్మ్. ఇప్పటివరకు 77 ఏళ్ల పరిపాలనలో 33 ఏళ్ళు సైనిక పరిపాలనే జరిగింది అక్కడ పాకిస్తాన్‌లో. సివిల్ హ్మ్. పరిపాలన జరగల. 33 ఏళ్ళు. అంటే 1957లో అయూబ్ ఖాన్ ఫస్ట్ పాకిస్తాన్‌లో మిలిటరీ పరిపాలన తీసుకొచ్చాడు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూలగొట్టి మిలిటరీ అధికారి జనరల్ వచ్చాడు. ఆయన 69 వరకు పరిపాలించాడు. 58 నుంచి 69. తర్వాత 1971లో యాహ్యా ఖాన్, జనరల్ యాహ్యా ఖాన్ ఆయన పరిపాలన జరిగింది. ఎప్పటి వరకు 69 నుంచి 71 వరకు. హ్మ్. దాని తర్వాత 71లో 77లో జియా ఉల్ హక్ వచ్చాడు. 77 నుంచి 88 వరకు జియా ఉల్ హక్ పరిపాలించాడు. హ్మ్. తర్వాత 99లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ వచ్చాడు. 99 నుంచి 2008 వరకు ఆయన పరిపాలించాడు. అంటే 4 సార్లు వాళ్ళకి మిలిటరీ పరిపాలన ఇప్పటి వరకు ఉంది. 37 ఏళ్ళు 33 ఏళ్ల పాటు పాకిస్తాన్‌లో డైరెక్ట్‌గా మిలిటరీ పరిపాలన ఉంది. అది హ్మ్. కాకుండా ఇండైరెక్ట్‌గా మిలిటరీ అధికారులే శాసిస్తుంటారు అక్కడ. హుహు. అయితే ఈ 17 ఏళ్లలో మాత్రం 2008 తర్వాత డైరెక్ట్‌గా మిలిటరీ పరిపాలన లేదు. అయితే ఇతనొచ్చిన తర్వాత, అసీం మున్నీర్ వచ్చిన తర్వాత అతను జిహాదిస్ట్ మిలిటరీ చీఫ్ అంటారు. అంటే అతను బాగా కంప్లీట్‌గా రైట్ వింగ్. పాకిస్తాన్‌లో కూడా లిబరల్స్ ఉంటారు. అభివృద్ధి ఇంపార్టెంటు, డెమోక్రసీ ఇంపార్టెంట్ అని నమ్మేవాళ్ళు ఒక 40% జనాభాలో కూడా ఉంటారని చెప్తారు. కానీ ఒక 60%